హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ అప్డేట్లో అసలు కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారు ఏంటి అని పెట్టండి అన్న మన వాళ్ళందరూ అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు సినిమా సౌండ్ అనే ఛానల్లో రెగ్యులర్గా పెట్టేవాడిని. అది ఏమైందంటే మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఇక రియల్ వాయిస్కి వచ్చేసాను. సో ఇన్స్టాలో ఫేస్బుక్లో కామెంట్లు చేస్తున్నారు అంటే ఫుల్ వీడియో ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది అవన్నీ కూడా చాలా క్లియర్గా పెడతాను. మనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి, అంటే ఎవరెవరో ఫేక్ పెడతా ఉన్నారు, అక్యురేట్గా పెడతారు మీరైతే చాలా వరకు, అందుకనే పెట్టండి అంటున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇవ్వదలుచుకున్నాను. సో ఒక్కసారి బిగ్ బాస్లోకి ఎవరెవరు వస్తున్నారు ఏంటి వాళ్ళ వివరాలు ఒకసారి ఖచ్చితంగా చూద్దాము ఫుల్ డీటెయిల్స్తో. కుమారి ఆంటీ మనందరికీ తెలిసిందే. ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కుమారి ఆంటీకి బిగ్ బాస్ అవసరం లేదు, కానీ బిగ్ బాస్కి మాత్రం కుమారి ఆంటీ అవసరం అనేటట్టుగా ఉంది. సో అందుకనే ఆమె వెంటబడుతున్నారు. కుమారి ఆంటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక లాస్ట్ మినిట్లో ఏమైనా అయితే చెప్పలేము, కానీ ఎందుకంటే బిగ్ బాస్లో మనం చూస్తూ ఉంటాం లాస్ట్ మినిట్లో కూడా చాలామంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాని గురించి తెలుసు, అందులో ఉండలేమను. సో కుమారి ఆంటీ అయితే వస్తుంది. కుమారి ఆంటీ ఇక మనకు తెలుసు హైటెక్ సిటీలో మంచి భోజనాలు అయితే పెడతా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆమె దగ్గర తినిపోతారు. సో అందరు డీటెయిల్స్ రాసుకున్నా, అందరు రెడ్ డ్రైని మెయింటైన్ చేస్తారు. మనకు గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి గ్రీన్ డ్రై మెయింటైన్ చేస్తారు బిగ్ బాస్కి. ఆ తర్వాత అమృత ప్రణయ్. సో అమృత ప్రణయ్ పేరు వల్ల మిరియాలు కూడా ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఎన్ని రోజులుగా వార్తల్లో నిలిచారో. ఆ అమ్మాయి కూడా చాలా వైరల్ నుంచి చాలా తగ్గిపోయి న్యూస్ లేదు. సో అమృత ప్రణయ్ని కూడా బిగ్ బాస్ 8లోకి తీసుకొస్తున్నారు బిగ్ బాస్ టీం. ఆ అమ్మాయి కూడా అవసరం, ఎందుకంటే ఇప్పుడు మంచి బిగ్ బాస్లోకి వస్తే మంచి ఫేమ్ వస్తుంది. మళ్ళీ కొంతకాలం పాటు సోషల్ మీడియాలో ఉండొచ్చు. సోషల్ మీడియాలో ఉంటే ఏమవుతుందో మీకు తెలుసు, ఎందుకంటే మంచి సంపాదన ఉంటుంది, ఒక హాబీ ఉంటుంది, ఒక వర్క్, ఒక ప్రొఫెషన్ లాగా ఉంటుంది. కాబట్టి అమృత ప్రణయ్ కూడా వస్తూ ఉంది. విష్ణుప్రియ గురించి మనందరికీ తెలిసిందే. యాంకరు, ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ హాట్గా ఉంటుంది, వీడియోలు పెడుతుంది, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఆమె షోస్ గీస్ అని తగ్గిపోయాయి కాబట్టి ఖచ్చితంగా విష్ణుప్రియను కూడా తెచ్చే ప్రయత్నం చేస్తుంది బిగ్ బాస్ టీం. ఇక బిగ్ బాస్లో కొంతమంది హాట్ ఫిగర్ని పెట్టుకుంటారు, అంటే మంచిగా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిల్ని ఖచ్చితంగా ఒక సెక్షన్ని ఏర్పాటు చేస్తారు బిగ్ బాస్. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు ఊకోరు కాబట్టి ఖచ్చితంగా అది మెయింటైన్ చేయాలి. కొంతమంది సంప్రదాయంగా ఉండేటోళ్ళు, కొంతమంది హాట్గా ఉండేటోళ్ళు, 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలు, ఇక బాగా గొడవలు చేస్తాడు వీడు అనుకునే వాళ్ళని, ఇట్లా రకరకాల సెక్షన్ కింద సపరేట్ తీసుకొస్తుంది. అప్పుడే బిగ్ బాస్ హౌస్ అనేది రక్తి కడుతుందనే ఉద్దేశంతో. సో అందులో విష్ణుప్రియ కూడా ఒకటి. ఇంకా విష్ణుప్రియ గురించి మీకేమైనా అడిషనల్గా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత బర్రెలక్క గురించి మనందరికీ తెలిసింది. హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు, కానీ బర్రెలక్క ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో ఆల్రెడీ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ 8లోకి వెళ్తున్న దీవించండి, ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి. సో అవి వైరల్ అవుతూ ఉన్నాయి కూడా. ఇక బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఎంపీగా పోటీ చేసింది. ఒక నిరుద్యోగిరాలుగా ఉండి బర్రెలను కాసుకుంటూ ఉన్నామే సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనక హార్డ్ వర్క్ ఉంటుంది, ఎన్నో బాధలు అవమానాలు కూడా ఉంటాయి. సో అలాంటి బర్రెలక్క బిగ్ బాస్కి వచ్చి కొంతమంది ఖచ్చితంగా మళ్ళీ మరో పల్లవి ప్రశాంత్ లాగా కప్పు కూడా గెలుచుకొని పోతుంది అంటున్నారు. మరి నిజంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంద్రనీల్ అంటే మనందరికీ తెలుసు, సీరియల్లో బాగా ఫేమస్ మనోడు. ఇంత పర్సనాలిటీ ఉంటాడు. ఇక ఆయన గురించి హైట్ పర్సనాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, భారీ ఖాయము. బట్ ఆయన వస్తే నేనైతే రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే సారీ ఏమనుకోవద్దు, ఫిజికల్ గేమ్స్ దగ్గర అందరినీ ఇట్లా పిట్టపిల్లలాగా లేపి పడేస్తాడు. చాలా చాలా కష్టం. ఇంద్రనీల్ వర్మ, ఆయన పూర్తి పేరు ఇంద్రనీల్ వర్మ. గుడివాడ, కృష్ణా డిస్టిక్ గుడివాడ, విజయవాడ దగ్గర తెలుసు కదా. సో అక్కడ ఆయన స్వస్థలం. సో ఇంద్రనీల్ మరి వస్తే నిజంగా నేను అనుకున్నట్టే మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి. నిజంగా వేరే కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా భయపడతారు ఇంద్రనీల్ గురించి. ఆ ఫిజిక్తో పోరాడడం అనేది అంత విషయం కాదు. ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి తేజస్విని గౌడ అంటే ఎవరు? బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి భార్య. అందరికీ తెలిసింది. ఈ అమ్మాయి సీరియల్లో షోస్లలో వస్తూనే ఉంటుంది, చాలా మంచి క్యూట్గా బాగుంటుంది. కాకపోతే తెలుగు అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయి. ఎప్పుడు కూడా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళతో పాటు వేరే లాంగ్వేజ్ వాళ్ళని కూడా తెస్తూనే ఉంటారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు అది. వై బికాజ్ అంటే బిగ్ బాస్ అనేది తెలుగులోనే కాదు, ఒక్క తెలుగులోనే ఉందంటే సరే నీ ఇష్టం వచ్చిన తెచ్చుకోవచ్చు. కన్నడలో జరుగుతుంది, తమిళ్లో జరుగుతుంది, హిందీలో జరుగుతుంది, అన్ని లాంగ్వేజ్లో జరుగుతుంది. కాబట్టి నీ కన్నడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే అక్కడ తీసుకెళ్ళి
అని అంటూ ఉంటాను. బట్ అది జరుగుతూ ఉంటుంది యాజ్ యూజువల్గా. సో ఇలాంటి కాంట్రవర్సీ కూడా ఒకటి ఉండాలి రక్తి కట్టడానికి అని చెప్పేసి ఏమో మరి తెలియదు. మీకేమైనా తెలిసి ఇంకా కామెంట్ చేయండి. ఇక కమెడియన్ రవి ఎవరంటే ఈయన యూట్యూబరు. మనకు నువ్వు నాకు నచ్చావు, జై చిరంజీవ, మన్మధుడు సినిమాల డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు కదా, ఈయన అల్లుడు అనమాట. స్వయాన ఆయన కూతురునిచ్చారు. సో మంచి ఆర్టిస్ట్. రీసెంట్గా ఉషా పరిణయమైన సినిమా వచ్చింది విజయభాస్కర్ గారి కొడుకుతో, విజయభాస్కర్ కే అని మనకు పేరు ఉంటుంది, ఆయన కొడుకుతో తీశాడు. ఆ సినిమాలో కూడా అతను యాక్ట్ చేశాడు. నేను కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను. సో మనం రెగ్యులర్గా సినిమా వాటికి వెళ్తూ ఉంటాం బిగ్ బాస్ ఉన్నప్పుడు తప్ప. సో అతను కమెడియన్ రవి కూడా వస్తున్నాడు. ఇంకా కుషిత కల్లపు, ఈ అమ్మాయి హీరోయిన్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది. చీజ్ బజ్జీలు అవి ఇవి అని చెప్పేసి బాగా ఫేమస్ అయ్యింది పబ్బులకు వెళ్ళిన గొడవలలో. సో ఈమె గురించి ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. హైదరాబాద్లోనే ఉంటుంది కుషిత కల్లపు, హీరోయిన్ కూడా చేస్తూ ఉంది. ఈమె బిగ్ బాస్లోకి వస్తే ఈమె కూడా మంచి డ్రెస్సులు వేసుకొని హ్యాపీగా మంచి ఒక మూడ్ని క్రియేట్ చేసే పర్సన్ కుషిత కల్లపు. ఇక మోడల్ రవితేజ, చాలామంది మోడల్స్ని తెస్తూ ఉంటారు. అందులో కొంతమంది 6 ప్యాక్ కూడా ఉంటారు. అందులో ఇతను మోడల్ రవితేజ ఒకడు. ఇతని గురించి నాకైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మధువా నందు స్వరల్ అని ఉందండి, మీ అందరికీ తెలుసు. యూట్యూబ్లో ఒక ఆంటీ చేస్తూ ఉంటుంది, పెద్ద యూట్యూబర్. ఆమె ఎక్కువ కాలం యూకేలో ఉండింది, యునైటెడ్ కింగ్డమ్లో. యూట్యూబర్గా ఫేమస్ నందు స్వరల్ అంటే మనందరికీ తెలుసు. సో ఆమె స్వస్థలం వచ్చేసి పెద్ద వడ్లపొడి, మంగళగిరి దగ్గర పెద్ద వడ్లపొడి. ఓకేనా. సో ఆ ఆంటీ కూడా వస్తుందని అయితే టాక్. మరి ఈమె కొంచెం డౌట్ ఉంది నాకు. ఇంకా మీకేమైనా ఈమె గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇక అంజలి పవన్, సినిమాలలో సీరియల్స్లలో ఈమె ఫేమస్, యాంకరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. అంజలి పవన్ గురించి మీకేం తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈమె లోకల్ హైదరాబాదీయే. ఇక ఇంకో అమ్మాయి వచ్చేసి ఊర్మిళ చౌహాన్. చాలామంది మోడల్స్ని కొంచెం చాలామందికి తెలవని వాళ్ళు, అంటే బయట ప్రపంచానికి తెలవని వాళ్ళు కూడా బిగ్ బాస్లో తెస్తూ ఉంటారు. ఈమె కూడా అలాంటిది ఒకటని నేను అనుకుంటున్నాను. ఊర్మిళ చౌహాన్ వచ్చేసి మోడలు, ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు. ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023లో విన్ అయ్యింది. ఇక పక్క హైదరాబాద్ అని తెలుస్తూ ఉంది. స్కూల్ వచ్చేసి డిపిఎస్లో చదువుకుంది. శ్రీ హిందూ కాలేజీలో ఇంజనీరింగ్ చేసింది. విజయవాడ అట ఈమె స్వస్థలం. ఈమె స్వస్థలం విజయవాడ కదా, హైదరాబాదే. ఈమె తర్వాత వచ్చేసి రేఖా భోజ్ అనే ఒక హీరోయిన్, చిన్న చినిమాల్లో చేసింది రేఖా భోజ్. ఈమె యూట్యూబరు, హీరోయిన్, ఇన్ఫ్లుయెన్సరు. ఇంకా ఈమె స్వస్థలం వచ్చేసి వైజాగ్ రేఖా భోజ్. అంటే చాలామందికి తెలవదు, అందుకనే డీటెయిల్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరెవరో తెలవని వాళ్ళని తెచ్చి బిగ్ బాస్లో పెట్టి ఫేమస్ చేయడం బిగ్ బాస్ కానవా అయితే. నెక్స్ట్ వచ్చేసి అక్షిత సత్యనారాయణ. ఈ అమ్మాయి వచ్చేసి హీరోయిన్, సీరియల్లో కూడా కుంకుమ పువ్వు అనే సీరియల్లో చేసింది. అక్షిత సత్యనారాయణ పక్కా బెంగళూరు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి కాదు. బెంగళూరులో కన్నడ సీరియల్స్లో కూడా ఒక 3-4 సీరియల్స్లో చేసింది. ఆ అమ్మాయిని కూడా తెస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 అమ్మాయి అనుకుంటా, అదర్ లాంగ్వేజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ సెల్వరాజ్. మొగలి రేకులు సీరియల్ ద్వారా విపరీతంగా పరిచయం అయిన సెల్వరాజ్ గురించి మనందరికీ తెలిసిందే, బాగా ఫేమస్ ఇతను. సెల్వరాజ్ వర్మ ఇతని పేరు. ఇక మొగలి రేకులు వచ్చేసి ఇక్బాల్ అనే క్యారెక్టర్లో అందరికీ సుపరిచితం. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇతని గురించి ఏంటంటే, ఇతను వచ్చేసి యాక్చువల్గా తెలుగు పర్సన్ కాదు, బట్ ఇక్కడ సెటిల్ అయ్యారు. యాక్చువల్గా వీళ్ళది తమిళనాడు. వీళ్ళ నాన్నకు గీ బిజినెస్ ఉండడం వల్ల, అంటే నెయ్యి బిజినెస్ ఉండడం వల్ల హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారంట. హైదరాబాద్లో బిజినెస్ ఉండడం వల్ల మిస్టర్ హైదరాబాద్ 2 times గెలిచాడు ఇతను. అంటే ఇతను బాడీ బిల్డింగ్, ఇతని ఫ్యాషను. మిస్టర్ హైదరాబాద్ బాడీ బిల్డింగ్లో 2 సార్లు విన్ అయ్యారు టైటిల్. మిస్టర్ ఇండియా లెవెల్లో వెళ్తే విన్ అవ్వలేదు, కానీ 6th place వచ్చాడు. మరి ఇండియా లెవెల్లో 6th place రావడం అనేది కూడా నార్మల్ విషయం కాదు, చాలా గ్రేట్ అయినా చెప్పాలి. మరి ఇతను కూడా మనకు బిగ్ బాస్లోకి వస్తూ ఉన్నాడు. ఇంకొక అతను వచ్చేసి అడ్వకేట్ సుబ్బు అని వస్తున్నారు. ఆయన వివరాలు ఎక్కడ కూడా దొరకలేదు. ఫర్దర్గా తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ పెడతాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. అన్ని కంప్లీట్గా చెప్తాను, కొంచెం ఓపిక చూడాల్సిందే మీరు, తప్పదు. అడ్వకేట్ సుబ్బు తర్వాత ప్రాంక్ స్టార్ కిరణ్. సో ఈయన కూడా చాలామందికి తెలుసు. ప్రాంక్ స్టార్ కిరణ్ అండ్ కిరణ్ మచ్చ అంటారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి కిరణ్ గౌడ్. యూట్యూబరు, మీమరు, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్గా.
సో ఇతను కూడా పక్కా హైదరాబాద్ అని తెలుస్తూ ఉంది. సో ఇతను కూడా వస్తూ ఉన్నాడు. ఇంకా వచ్చేసి నరేష్ లొల్లా స్వరల్ అని ఉంటుంది కదా యూట్యూబ్. సో ఇతను కూడా యూట్యూబర్గా సీరియల్స్లలో ఇంకా అలాగే ఇన్ఫ్లుయెన్సర్గా బాగా అందరికీ తెలుసు. ఇంకా ఏంటంటే అమర్దీప్కి క్లోజ్ ఫ్రెండ్. సో అమర్దీప్కి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి బిగ్ బాస్ సర్కిల్ ఉంటుంది, ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వస్తాడు. ఇక ఆయనకు సూచనలు సలహాలు అయితే అమర్దీప్ ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నాకు తెలిసి మనోడు బాగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రోహిత్ ఎవరు? సో రోహిత్ ఎవరో తెలుసుకునే ముందు కొంచెం నరేష్ లొల్లా గురించి తెలుసుకుందాం. యాక్చువల్ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఫిలిం నగర్లో ఇతను సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటే షూటింగ్ జరిగేటప్పుడు సరదాగా అలా వస్తూ ఉంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ఇతను సీరియల్లోకి తీసుకున్నాడంట. అట్లా సీరియల్లో హీరో అయ్యిండు, యూట్యూబర్ అయ్యిండు. నరేష్ లొల్లా స్వరల్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. సో అలా ఫేమస్ అయ్యాడు. చూసారా ఎలా నుంచి ఎలా వస్తుందో. సో అది అట్లాగా అమర్దీప్కి ఫ్రెండ్ అయ్యిండు. సో ఇంకా మనం రోహిత్కి వస్తే, దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే అనే పాట ఎంత ఫేమస్ మనందరికీ తెలుస్తా. 16s మళ్ళీ అలాగే శంకర్ దాదా MBBS ఈ సినిమాలో బాగా ఫేమస్. రోహిత్ మంచి హీరో, పక్కా హైదరాబాద్ ఇతను. కాకపోతే చిన్నప్పుడు సొంతూరు వచ్చేసి కర్నూలు అంట. ప్రస్తుతానికి మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాడు, ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉన్నాడు. కర్నూలు నుంచి చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయి చెన్నై నుంచి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు. సో ఇది హీరో రోహిత్ హిస్టరీ. రోహిత్ సినిమాలు మీకు ఏదైతే ఇష్టమనే కామెంట్ చేయండి. అతని సాంగ్స్లలో కూడా ఏం ఫేమస్ సాంగ్స్, మీకు ఇష్టమైన సాంగ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచి యాక్టర్, బట్ కాలగర్భంలో కలిసిపోయి సినిమాల్లో నుంచి బాగా డ్రాప్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ ఫేమస్ ప్రేమదేశం సినిమాలో హీరో ఉన్నాడు కదా అబ్బాస్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే, మామూలు కాదు, చాలామంది తెలుసు. అప్పట్లో ఊపేసింది అసలు ఈ సినిమా. మరి అబ్బాస్ ఒరిజినల్ పేరు వచ్చేసి మీర్జా అబ్బాస్ అలీ. ఇతను కూడా బాగా ట్రై చేస్తున్నారు. ఇతను రావడం చాలా కష్టము, బట్ ఇతని మాత్రం ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే అంత సెన్సేషనల్ క్యాండిడేట్ అయ్యుండి తర్వాత కనుమరుగైపోయాడు. ఇతను తెస్తే బాగుంటుంది అని చెప్పేసి హీరో అబ్బాస్ని తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అబ్బాస్ కటింగ్ కూడా మనకు చాలా ఫేమస్. మీర్జా అబ్బాస్ అలీ ఒరిజినల్ ఏమో వీళ్ళది వచ్చేసి మన దగ్గర కాదు, కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ ఔరా వీళ్ళది. సో అక్కడ నుంచి ఈయన హీరోగా అయ్యాడు. ఈ అబ్బాస్ ఏంటంటే ఒకప్పుడు మోటివేషనల్ స్పీకర్ కూడా అంట. ఇంకా మీకు అబ్బాస్ గురించి ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి, ఆర్పికి యాడ్ కాకుండా వేరే, ఎందుకంటే అందులో కూడా మనోడు ఫేమస్. సో నెక్స్ట్ ఓం ఆదిత్య, లాహిరిలో సినిమాలో చేశాడు కదా, ఓం ఆదిత్య అని ఉంటాడు. సో అతను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంజుష, సుమన్ టీవీలో ఒక యాంకర్ ఉంటుంది ఇలా రింగులు జుట్టేసుకునే అమ్మాయి, మంజుష, ఆమె కూడా బిగ్ బాస్కు రాబోతుంది. ఆ అమ్మాయి వచ్చేసి సీతమ్మధారలో పుట్టి పెరిగింది, వైజాగ్, కంప్లీట్గా సీతమ్మధార వైజాగ్లో. ఇంకా హైదరాబాద్లో వచ్చేసి యాంకరింగ్ చేస్తూ ఉంది. రీతూ చౌదరి అంటే తెలియని వాళ్ళు లేరు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు. ఎందుకంటే అందులో ఇక పొగలు సెగలు గక్కిస్తూ ఉంటుంది, పొట్టి బట్టలు వేసుకొని సాంగ్స్ బీభత్సంగా చేస్తూ ఉంటుంది రీతూ చౌదరి. ఇక ఆ అమ్మాయి కన్ఫామ్, అంతే, ఇక మీకు డౌటే లేదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం రామానాయుడు స్టూడియోకి ఒక ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా బిగ్ బాస్కి పిఆర్ఓగా చేసే దాంతో మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయి కన్ఫామ్ అయిపోయింది, ఎటువంటి డౌట్ లేదు, ఆ అమ్మాయి వస్తూ ఉంది. సో హార్ట్ సెక్షన్లో ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఉర్రూతులోగిస్తుంది యూత్ను అయితే అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీకేమైనా అమ్మాయి గురించి, రీతూ చౌదరి గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక సనా ముస్లిమే కానీ, షనూర్ సనా ఈమె పేరు, ముస్లిమే కానీ అచ్చం తెలుగింటి ఆంటీలాగా ఉంటుంది. చాలా సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి అనుకోండి, అమ్మ నాన్న ఆంటీలు ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి, సెక్షన్ ఆఫ్ సినిమాలు, దాంట్లో ఫ్యామిలీలో ఖచ్చితంగా సనా ఉంటుంది. ఆంటీ క్యారెక్టర్స్లలో ఖచ్చితంగా సనాను పెడతారు. అంత చీర కడితే అచ్చ తెలుగు ఆంటీలాగా అంత నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూడా బిగ్ బాస్కి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన రావట్లేదు అసలు, ఆంటీల క్యారెక్టర్లు ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, పెద్దవాళ్ళ క్యారెక్టర్లు కాబట్టి ఎక్కువగా రావట్లేదు. సో ఆమెను కూడా తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆమెది పక్కా హైదరాబాదు ఓల్డ్ సిటీ. ఇక శ్వేతానాయుడు అని ఒక అమ్మాయి ఉంది, శ్వేతానాయుడు. ఈ అమ్మాయి డీలో కూడా వచ్చింది, చాలా ఫేమస్. ఫస్ట్ ఈమె డ్యాన్సరు, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు. హైదరాబాద్లోనే ఉంటుంది, పక్క హైదరాబాద్ ఈమె, బర్న్ అండ్ బాటం. అలాగే మల్లారెడ్డి అన్న తెలుసు కదా, పాలమ్మిన పూలమ్మిన, అందులో ఇంజనీరింగ్ చేసింది ఈ పాప. సో ఇంకో అమ్మాయి వచ్చేసి దీపికా రంగనాథ్, బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ ఉంది కదా,
తమిళ అమ్మాయి యాక్చువల్లీ దీపికా రంగనాథ్. ఈ అమ్మాయి కూడా వస్తూ ఉంది. ఇక కొన్ని పుకార్లు ఉన్నాయి, అనిల్ గీలా వస్తాడు, సామ్రాట్ వస్తాడు అని. అనిల్ గీలా మనందరికీ తెలుసు, బాగా ఫేమస్ వ్లాగర్గా, యూట్యూబర్గా. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, పెద్ద యూట్యూబర్లు. అతనైతే రాకపోవచ్చు, బట్ బయట మీకు పుకార్లు ఉన్నాయి. అతనైతే నాకైతే తెలిసి అయితే మ్యాక్సిమం రావట్లేదు. ఇంకా సామ్రాట్ ఈ మధ్యనే హర్షసాయి మీద బాగా ఆరోపణలు చేసి ఫేమస్ అయ్యాడు. సో అతను కూడా పుకారు ఉంది, కానీ అతను కూడా రావట్లేదు. ఇక రాజ్ తరుణ్ కూడా కొంతమంది అంటున్నారు, రాజ్ తరుణ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. టోటల్గా 16 వీక్స్ ఉంటుంది, 16 వీక్స్ ఉంటుంది. నేను చెప్పింది మొత్తం ఎంత అంటే అనిల్ గీలా అండ్ సామ్రాట్ కాకుండా 26 మెంబర్స్ అని చెప్పాను. ఎందుకంటే ఈ 26 మెంబర్స్ నుంచి వచ్చేది 21 మెంబర్సే. ఎందుకు ఇంతమంది వీళ్ళు తీసుకుంటారంటే అందరిని అడుగుతారు, ఒకవేళ ఛాన్స్ ఉంటే తీసుకుందాం, 21 మందిని తెస్తారు. బేసిక్గా 21 మందిని తెచ్చేసి మరి 26 మనం ఎందుకు చెప్పినామంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ, లేదు అంటే మధ్యలో ఎవరైనా సడన్గా డ్రాప్ అవుతారు, మా ఆయనకు బాగలేదని, ఇంకా ఏదైనా యాక్సిడెంట్లకు ఏదైనా జరిగినా, సో వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు. సో అందుకని చెప్పేసి అందరితో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మోస్ట్లీ చెప్పిన వాళ్ళందరిలో నుంచి మ్యాక్సిమం వస్తారు. ఇంకా ఒకళ్ళిద్దరు నేను చెప్పని వాళ్ళు కూడా రావచ్చు సడన్గా, ఎవరైనా ఓకే అయితే. ఇంకా వీటి గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ డేట్ ఎప్పుడు అనేది. సో మెయిన్ ఆ విషయానికి వస్తే ఇక మన గ్రీన్ డైరీ పక్కకు పెడదాము. బిగ్ బాస్ డేట్ విషయంలో ఏమవుతుందంటే సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 1 అనే డౌట్ వస్తూ ఉంది. ఏంటి అంటే సెప్టెంబర్ 1కే స్టార్ట్ చేద్దామని బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ 8వ తారీఖు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తే స్టార్ట్ చేసిన 1 వీకే మళ్ళీ వినాయక చవితి పండగ ఇవంతా చేయాలి, బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో వద్దు అని చెప్పేసి సెప్టెంబర్ 8కే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఆప్షన్. లేదు సెప్టెంబర్ 8కి చేస్తే మళ్ళీ వినాయక చవితి కదా, మనకు గ్రాండ్ లాంచ్ చేస్తాం, వ్యూస్ ఉంటాయో లేవో, టీఆర్పీ రేటింగ్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఒక డౌట్. సో ఈ 2 డేట్ల మధ్యన ఊగిసలాడుతూ ఉంది. 100% ఈ రెండిట్లలో ఏదో ఒక డేట్ ఉంటుంది, అది కూడా త్వరలో చెప్తాను. అడ్వాన్స్ అప్డేట్స్ ఖచ్చితంగా అడ్వాన్స్గా ఉంటుంది నేను చెప్పేది. అలాగే లేటెస్ట్ అడ్వాన్స్ అప్డేట్స్, అలాగే లైవ్ వచ్చినప్పుడు లైవ్ అప్డేట్స్, ఎలిమినేషన్ కూడా అడ్వాన్స్ 1 డే ముందే అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.